క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము దివ్య కారుణ్య మహోత్సవానికి సిద్ధపడుతున్నటువంటి నవదిన ప్రార్థనల్లో 5వ రోజులో ఉన్నాం. ఈ 5వ రోజున దివ్య కారుణ్యానికి అంకితం చేసుకున్నటకు జపము. దివ్య కారుణ్యమైన యేసువా, ఈ రోజు నుండి నా పూర్తి జీవితాన్ని నీకు అంకితం చేసుకుంటున్నాను. నీకు పూర్తిగా ఎలాంటి షరతులు లేకుండా అర్పించుకుంటున్నాను. నా గడిచిన, ప్రస్తుత, రానున్న కాలపు నా పూర్తి జీవితాన్ని నీ పవిత్ర కారుణ్య హస్తాలకు అప్పగించుచున్నాను. నన్ను నీ బోధనలను అనుసరించి జీవించే మంచి శిష్యునిగా తయారు చేయము. ఈనాడు నా గృహాన్ని, నా కుటుంబాన్ని ఈ లోకంలో సమస్త దుష్ట శక్తుల నుండి నీ అద్భుతమైన దివ్య కారుణ్యపు చిత్రపటము ద్వారా సంరక్షించి కాపాడుము. ఈ చిత్రపటాన్ని గౌరవించి ఆరాధించువారు ఎన్నడూనూ ఎలాంటి కీడునకు, వినాశనమునకు గురికాకుందురుగాక. ఇది వారి జీవితమందు ఆనందాన్ని, మరణ గడియయందు ఆశను, శాశ్వత జీవితమునకు వారికి మహిమను చేకూర్చున్నదిగా ఉండునుగాక. ఆమెన్. కృపారసము గల మరియ తల్లికి, ఆమె నిష్కళంక హృదయానికి అంకితం చేసుకున్నటకు జపము. ఓ మా అందరి తల్లి అయిన మరియ మాత, నీకే నా ఆత్మను, శరీరాన్ని, ప్రాణాన్ని, మరణాన్ని, మరణం వెనుక ప్రాప్తించి వచ్చే సమస్తాన్ని నీకు సమర్పించుచున్నాను. ఓ నా తల్లి, నా ఆత్మను నీ పరిశుద్ధ కన్యాత్వపు వస్త్రంతో కప్పి ఉంచి, నా హృదయాన్ని, ఆత్మను, శరీరాన్ని నీ అనుగ్రహ బలముచే పరిశుద్ధపరచుము. నా శత్రువుల నుండి నన్ను నీ శక్తితో కాపాడము. తమ దుష్టత్వాన్ని నీతి అనే ముసుగులో కప్పుకొని మోసగించే దుష్టుల నుండి మరి ముఖ్యంగా నన్ను కాపాడము. ఓ మరియమాత, నీవే నా ఆనందానివి. ఎందుకన నీ ద్వారానే నా దేవుడును, ఈ లోకానికి రక్షకుడును అయిన యేసుక్రీస్తు నా హృదయంలోనికి వేంచేసి వచ్చాడు. మన పావన తండ్రి యోసేపు మరియు దివ్య కారుణ్య భక్తి. పునీత యోసేపు తనపై నిత్యము భక్తి కలిగి జీవించమని కోరినట్లుగా పునీత పౌస్తీనా మఠకన్య గారు తన డైరీలో రాసుకున్నారు. తానే స్వయంగా నాతో ఆ 3 ప్రార్థనలు మరియు ప్రత్యేకమైన పునీత యోసేపుని జపం అనుదినము జపించమని కోరారు అని చెప్పింది. ఆ జపాలు ఏమిటి అనంటే పరలోక ప్రార్థన, మంగళవార్త ప్రార్థన మరియు త్రిత్వేక స్తోత్రం. అతడు నన్ను ఎంతో వాత్సల్యంతో చూచి తాను ఎంతగా ఈ దివ్య కారుణ్య క్రియలు ప్రచారం చేయబడాలని కోరుకుంటున్నాడో తెలియజేశాడు. అతడు తన ప్రత్యేకమైన సహాయాన్ని, సంరక్షణను నాతో ఎల్లప్పుడూ ఉంచుతానని ప్రమాణం చేశాడు. నేను ఆ కోరుకున్న ప్రార్థనలు ప్రతిరోజు జపించేదానిని మరియు అతని సంరక్షణను నా జీవితంలో అనుభవించాను కూడా అని చెప్పి పునీత పౌస్తీనా అనేటటువంటి మఠకన్య తన డైరీలో 1203వ అంశంగా వ్రాసింది. పునీత యోసేపు ప్రత్యేక ప్రార్థన. పునీత పౌస్తీనా గారి సభలో ప్రతిరోజు జపించే జపమిది. పునీత యోసేపుని ప్రార్థన. పరిశుద్ధ మరియమాత యొక్క పరిశుద్ధ వరుడును, నాకు అత్యంత ప్రియమైన నా సంరక్షకుడును అయిన పునీత యోసేపు గారా, నీ శరణజొచ్చి పరిగెత్తి వచ్చి నీ ఉపకార సహాయం అడిగిన వార్లలో ఒక్కరైనను ఎన్నడూనూ నీ ఉపకార సహాయం పొందకుండా లేరని గుర్తించుకోండి. ఈ గొప్ప నమ్మకముతో, ఉత్సాహం నిండిన నా ఆత్మతో నన్ను నేను నీకు పూర్తిగా అప్పగించుకొనుచు నీ వద్దకు వచ్చుచున్నాను. లోకరక్షకునికి సాకుడు తండ్రి అయిన ఓ నీతిమంతుడైన పునీత యోసేపు గారా, నా ప్రార్థనను తిరస్కరించక అనుగ్రహముతో స్వీకరించి తగు ఫలములను వసగండి తండ్రి. ఆమెన్. పరివర్తన కొరకు దివ్య కారుణ్య ప్రార్థన. నాకు అత్యంత ప్రియమైన ప్రార్థన పరలోకాన్ని తీసేయాలి. పరివర్తన కొరకు జపించు ప్రార్థనేనని యేసుక్రీస్తు చెప్పారు. నా ప్రియమైన కుమార్తె,
ఈ ప్రార్థనను నేను ఎల్లప్పుడూ ఆలకిస్తాను, తప్పక సమాధానమిస్తాను అని యేసుక్రీస్తు తెలియజేశాడు. 1397వ అంశంగా తన డైరీలో పునీత ఫౌస్తీనా మఠకన్య రాసుకున్నారు. అందరి ఆత్మల కోసం రగులుతూ ఉన్న నా హృదయంలో ఆ గొప్ప ప్రేమాగ్నిని గూర్చి నీవు ఎక్కువగా లోతుగా తెలుసుకోవాలని నా కోరిక. నీవు ఆ ప్రేమాగ్నిని గూర్చి ఎక్కువగా అర్థం చేసుకోవాలి. కావున నీవు అంత ఎక్కువగా నా శ్రమలను గూర్చి ధ్యానించాలి. ఎంతగా నా శ్రమల మరణాన్ని ధ్యానిస్తే అంతగా నా హృదయంలోని కారుణ్యాన్ని, ప్రేమను అర్థం చేసుకోగలుగుతావు. పాపాత్మల కొరకు నా కారుణ్యాన్ని అర్థించు వారి రక్షణమే నా కోరిక. నీవు ఈ ప్రార్థనను విశ్వాసముతో, తగ్గింపు హృదయముతో ఎవరెవరి మారు మనస్సును ఆశించి ప్రార్థిస్తే ఆయా వ్యక్తులకు తప్పక నేను హృదయ పరివర్తనను అనుగ్రహిస్తాను. అదే ఈ ప్రార్థన అంటూ పునీత ఫౌస్తీనమ్మ రాసినటువంటి డైరీలో 186వ అంశంగా ఈ అంశాన్ని పొందుపరిచింది. యేసుక్రీస్తుని దివ్య హృదయము నుండి స్రవించు ఓ రక్తము నీరా, మా కారుణ్యపు జీవ ఓట, నేను నిన్ను నమ్ముచున్నాను అను ఈ వాక్యమే ప్రభువుకి అత్యంత ప్రియమైనటువంటి ఆ ప్రార్థన. ఈ ప్రార్థనను నేను తప్పకుండా ఆలకిస్తానని, నా హృదయానికి అత్యంత ప్రియమైన ప్రార్థన ఇది అని యేసుక్రీస్తు తెలియచేశాడు. యేసుక్రీస్తుని దివ్య హృదయం నుండి స్రవించిన ఓ రక్తము నీరా, మా కారుణ్యపు జీవ ఓట, నేను నిన్ను నమ్ముచున్నాను. మధ్యాహ్నం పరిశుద్ధ గడియ అయినటువంటి 3 గంటల సమయంలో జపించే ప్రార్థన ఇది. మన ప్రభువునకు అత్యంత ప్రియమైన భక్తి విధానం మధ్యాహ్నం 3 గంటల సమయంలో, అనగా ఆయన మరణ గడియలో ఆయన శ్రమలను ధ్యానించుకోవడం, ఆయన శిలువపై మరణాన్ని జ్ఞాపకపరుచుకోవడమే. ఆ శ్రమల గడియ సమయమందునే మనందరి కోసం పరలోక రాజ్యం తెరవబడింది. కాబట్టి మనం ఎంతో ప్రేమతో, ఆనందంగా ఈ భక్తిని పాటించాలి. మన ప్రభువు పునీత ఫౌస్తీనా గారిని కోరిన విధంగా 3 గంటల సమయంలో నా కారుణ్యాన్ని అర్థిస్తూ ప్రార్థించండి. మరి ముఖ్యంగా పాపుల కోసం ప్రార్థించండి. కొద్ది సమయమే అయినప్పటికీ మిమ్ములను నా శ్రమల ధ్యానంలో నిమగ్నం చేసుకోండి. అందున ముఖ్యంగా నేను గెస్తమనే తోటలో పొందిన రక్త చెమట చెమర్చుతూ ఒంటరిగా అనుభవించిన ఆవేదనను ధ్యానించండి. ఈ ప్రపంచానికి ఎన్నో అనుగ్రహాలను అందించే గొప్ప గడియ ఇదే. ఈ గడియలో, అనగా 3 గంటల సమయంలో, నన్ను దేనిని గురించి ఎవరు అడిగినా నా శ్రమల ధ్యాన పుణ్య ఫలము చేత అడిగిన ప్రతిదానిని పొందుతారు అని ఆ డైరీలో 1320వ అంశంగా పునీత ఫౌస్తీనమ్మ వ్రాసుకున్నది. నా కుమార్తె ఎప్పుడు 3 గంటల సమయాన్ని గుర్తు చేస్తూ గడియారం కొట్టుకుంటుందో నీవు వెంటనే నా కారుణ్యంలో మునిగిపో. నా కారుణ్యాన్ని ఆరాధించు, గణపరచు. సమస్త ప్రపంచం కోసం, మరి ముఖ్యంగా పాపుల కోసం నా మహాశక్తిని అర్థించు. ఎందుకంటే ఆ సమయంలోనే నా కారుణ్యం సమస్త మానవాళికి విశాలంగా తెరవబడి మహాసముద్రం వల్లే పెళ్లిబీకి ఈ భూమి మీదకు వస్తుంది. పాపాత్ములు ఎవరైతే నన్ను, నా కారుణ్యాన్ని శరణు వేడతారో వాళ్ళు తప్పకుండా నా కారుణ్యం నుండి పాపక్షమాపణను పొంది శుద్ధులవుతారు. అంతేకాదు ఆ గడియలో వారు కోరుకున్న కోరికలు కూడా తీరతాయని చెప్పి పరాయి వారి కోసం వాళ్ళు ఏది అడిగినా ఆ గడియలో అడగడం ద్వారా తప్పకుండా నా కారుణ్యం వారి మీదకు ఉప్పెనలా వచ్చి పడి ఆ కోరికలను తీరుస్తుందని ప్రభువు వాగ్దానం చేశాడు. ఈ గడియలో నీకు కావలసిన, ఇతరులకు కావలసిన సమస్తాన్ని నా నుండి పొందగలుగుతావు. ఎందుకంటే ఇదే ఈ ప్రపంచానికి నా కారుణ్యాన్ని అందించే గడియ. ఇదే నా న్యాయంపై విజయం సాధించే, నా కారుణ్యాన్ని అందించే గడియ అని చెప్పి పునీత ఫౌస్తీనమ్మ రాసినటువంటి డైరీలో 1572వ అంశంగా పొందుపరచబడింది. నా కుమార్తె, ఈ పరిశుద్ధ గడియలో పరిశుద్ధ శిలువ మార్గాన్ని జపించుము. అది కూడా నీ బాధ్యతలందు నీకు అవకాశం దొరికినట్లయితేనే చేయుము.
నీ బాధ్యతలను అశ్రద్ధ చేస్తూ నీవు ప్రార్థన చేయవద్దు. ఒకవేళ నీకు బాధ్యతలు ఎక్కువయ్యి పరిశుద్ధ జపమాల ధ్యానించడానికి సమయం దొరకకపోతే కనీసం దేవాలయంలో ప్రవేశించి నా దివ్య సత్ప్రసాదాన్ని కొద్ది సమయమైనప్పటికీ ఆరాధించుము. నా హృదయం కారుణ్యంతో నిండినది కావున మునుపటి 2 విధానాలు సాధ్యపడని పక్షంలో కొద్ది సమయమే అయినప్పటికీ నిన్ను నీవు ప్రార్థనలో నిమగ్నం చేసుకొనుము అని ప్రభు పునీత పౌస్తీన మఠకన్యను కోరుకున్నారు. 3 గంటల సమయంలో చెప్పదగ్గ ప్రార్థనలు. ఆ గంట సమయంలో మీ కోసం, మీ పొరుగువారి కోసం మీరు అడిగిన ప్రతి దానిని తప్పక పొందుతారు. 3 గంటల సమయంలో ఆ గంట సమయమంతా ప్రత్యేక అనుగ్రహ కాలం కావున ఆ సమయంలో మరణించే దీన ఆత్మల కోసం, మరి ముఖ్యంగా నిత్య నరకాగ్నిలోనికి పోవు ఆత్మల కోసం ప్రార్థించండి. ఇంతకంటే గొప్ప కారుణ్య క్రియ ప్రార్థనల్లో మరొకటి లేదు కదా అని యేసుక్రీస్తు చెప్పారు. మనం క్రీస్తుని మరణానికి గురి చేశాం, కానీ నిత్య జీవం ఆయన నుండి ప్రవహించింది. కారుణ్య మహాసముద్రం తెరుచుకొని ప్రపంచంలోని సకల ఆత్మలకు నిత్య జీవాన్ని అందించింది. నిత్య జీవ జల ఓటను మనకు అంతు తెలియని మహాదివ్య కారుణ్యము ప్రపంచం మొత్తాన్ని చుట్టివేసింది. మరియు మనలను తగ్గింపుతనముతో నింపి మనందరిపై ఆ కారుణ్యమైన యేసుక్రీస్తు పడి మనలను తన జీవంతో నింపాడు. ఈ ప్రార్థనను పునీత పౌస్తీనా గారికి మారు మనసు పొందడానికి ప్రార్థించే ప్రార్థనగా ఇవ్వబడినప్పటికీ కాలక్రమేణా ఇది 3 గంటల సమయంలో ప్రార్థించే సరైన ప్రార్థనగా తీసుకొని వాడుకోవడం జరుగుతూ ఉంది. యేసుక్రీస్తుని దివ్య హృదయం నుండి స్రవించిన ఓ రక్తము నీరా, మా కారుణ్యపు జీవ ఓట, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసుక్రీస్తుని దివ్య హృదయం నుండి స్రవించిన ఓ రక్తము నీరా, మా కారుణ్యపు జీవ ఓట, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసుక్రీస్తుని దివ్య హృదయం నుండి స్రవించిన ఓ రక్తము నీరా, మా కారుణ్యపు జీవ ఓట, నేను నిన్ను నమ్ముచున్నాను అంటూ పదే పదే మనము ఈ ప్రార్థనను జపిస్తూ, మనము ఏ ఆశతో జపిస్తున్నామో, మరి ముఖ్యంగా పాపాత్ముల హృదయ పరివర్తన కోసం ఈ జపాన్ని జపిస్తున్నామో అది తప్పకుండా ప్రభు అనుగ్రహించి పాపాత్ములకు మారు మనసును, మన కోరికలను తీర్చి మనల్ని ఊరడిస్తానని ప్రభువే స్వయంగా చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దైవ కారుణ్య ప్రార్థనను జపించుట ద్వారా కలుగు దైవ అనుగ్రహాలు. ప్రభు పునీత పౌస్తీనా గారికి నేర్పిన విధానమైన ఈ ప్రార్థనను నిర్విరామముగా అలసట లేకుండా జపించవలయును. ఈ జపము పట్ల భయభక్తులు కలిగి జపించు వారి మరణ గడియలో ఆయన నుండి గొప్ప అనుగ్రహాలను పొందుతారు. మత గురువులు పాపాత్ములకు చిట్ట చివరి అవకాశంగా ఈ ప్రార్థనను సూచించవచ్చును. మహాఘోర పాపాత్ముడు కూడా తన జీవితంలో ఒక్కసారి ఈ ప్రార్థనను జపించిన దానికి తగ్గ ప్రతిఫలాన్ని నా హృదయం నుండి తప్పక పొందుతాడు. పునీత పౌస్తీనమ్మ రాసిన డైరీలో 687వ అంశంగా ఇది పొందుపరచబడింది. ఓ ఎంత గొప్ప అనుగ్రహాలు ఈ ప్రార్థనను జపించడం ద్వారా పొందుతారో కదా అని ప్రభు తెలియచేశాడు. 848వ అంశంగా ఆ డైరీలో ఈ అంశం పొందుపరచబడింది. ఈ ప్రార్థన వల్ల నా నుండి మీరు ఏది అడిగినా దానిని తప్పక పొందుతారు. మీరు అడిగిన దానిని దైవ చిత్తానికి అనుకూలమైనప్పుడు, మీరు అడిగినది దైవ చిత్తానికి అనుకూలమైనప్పుడు ఇక చెప్పనవసరం లేదు, దానిని తప్పక పొందుతారు. ఈ ప్రార్థన వల్ల నా నుండి మీరు ఏది అడిగినా దానిని తప్పక పొందుతారు. మీరు అడిగినది దైవ చిత్తానికి అనుకూలమైనప్పుడు ఇక చెప్పనవసరం లేదు అంటూ ఈ అంశాన్ని తన డైరీలో 848వ అంశంగా, 1731వ అంశంగా పునీత పౌస్తీనా మఠకన్య గారు పొందుపరిచారు. ఈ ప్రపంచమంతా నా ఎల్లలో లేని కారుణ్యాన్ని తెలుసుకోవాలన్నదే నా గొప్ప కోరిక. ఊహలకు కూడా అందని గొప్ప అనుగ్రహాలను నా కారుణ్యంపై నమ్మకం కలిగిన వారికి అనుగ్రహించెదను. ఇది నిక్కము అని యేసుక్రీస్తు పలికారు. ఈ అంశాన్ని పునీత పౌస్తీనమ్మ రాసినటువంటి డైరీలో 687వ అంశంగా మనం చూస్తాము. యేసుక్రీస్తు తన కారుణ్యం గురించి చెబుతూ, ఈ ప్రపంచము
మహాసముద్రం వంటి నా కారుణ్యాన్ని నీటి బొట్టంత తెలుసుకుంది అన్నాడు. అనగా ప్రభు కారుణ్యం మహాసముద్రం అయితే మనం ఇప్పటివరకే తెలుసుకున్నది నీటి బొట్టంతే. ఎల్లలో లేని మహావిశాలమైనటువంటి మహాసముద్రం వంటి ఆ దివ్య కారుణ్యాన్ని మనం మరింతగా తెలుసుకోవడానికి, మరింతగా ఆ కారుణ్యంలో మన జీవితాలు ధన్యం చేసుకోవడానికి ప్రయత్నించాలని ప్రభు మనల్ని కోరుతూ ఈ 3 గంటల సమయంలో చెప్పే ఈ జపాన్ని తరచుగా పదే పదే ప్రతిరోజు చెప్పుకోమని, తద్వారా దేవుని అనుగ్రహాలు పొందుకోమని ప్రభు మనల్ని కోరుతూ ఉన్నాడు. ఈరోజు మనం ఈ నవదిన ప్రార్థనలో 5వ రోజులో ఉన్నాం. ఈ 5వ రోజులో ఈరోజు విశ్వశ్రీ సభ నుండి తమను తాము వేరుపరుచుకున్న ఆత్మల సమూహమును నా కారుణ్య హృదయమునకు అర్పించి వారిని నా మహా కారుణ్య సాగరంలో ముంచివేయుము. నేను మహాచేదు శ్రమలను అనుభవిస్తూ ఉండగా వారు నా శరీరాన్ని హృదయాన్ని మరింతగా గాయపరిచారు. నా శరీరం అనగా ఈ విశ్వశ్రీ సభయే. వారు కలతను మాని శ్రీ సభలోనికి అనగా దేవుని సంఘంలోనికి తిరిగి వచ్చుట వలన నా గాయములు స్వస్థత పొందును. ఈ విధంగా నా శ్రమలలో నాకు ఊరటను కలిగించిన వారవుతారు. మహాకారుణ్యం గల యేసువా, నీవే మంచితనము. నిన్ను అర్థించు వారికి నీ వెలుగును ఎన్నడూ నిరాకరించవు. నీ కారుణ్య హృదయ నివాసములోనికి నీ దైవ సంఘము నుండి వేరైపోయిన వారిని స్వీకరించుము. వారిని నీ కారుణ్య హృదయ నివాసము నుండి తప్పుకొని పోకుండా కాపాడుము. వారిని అందరినీ ఐక్యపరచి వారు కూడా కలిసి వచ్చి నీ మహా ఉదార కారుణ్య హృదయమును మహిమపరచుదురుగాక. నిత్యుడవైన తండ్రి, నీ కారుణ్య నేత్రాలను నీ కుమారుని దైవ సంఘము నుండి వేరైపోయిన వారి వైపు త్రిప్పుము. మరి ముఖ్యంగా నీ దీవెనలను పొంది ఆ అనుగ్రహాలను అక్రమంగా వినియోగించుకొనుచు నిత్యము తప్పుడు వాదనలతో సిద్ధాంతాలతో మునిగియుండు వారిపైకి నీ కారుణ్య నేత్రాలను తెప్పండి. వారి తప్పులను లెక్కించక వారిపై నీ దివ్య కుమారునికి ఉన్న అత్యంతమైన ప్రేమను బట్టి, ఆ ప్రేమతో వారి కోసం అతడు అనుభవించిన చేదు శ్రమలను బట్టి వారిని కనికరించుము. ఎందుకన వారును నీ దివ్య కుమారుని మహా కనికరము గల హృదయమునందు ఉన్నారు. వారిని అందరినీ ఐక్యపరచి దైవ సంఘముతో కలిపి వారు కూడా నీ మహాకారుణ్యమును ఇప్పుడును ఎప్పుడునూ గణపరిచి మహిమపరచుదురుగాక. ఆమెన్.